ఈరోజు శనివారం. శనివారం అంటే మనకు ప్రత్యేక కార్యక్రమం జరుపుకునే రోజు. ఈరోజు మనలో ఉన్నటువంటి కళ అయితేనేమి, భక్తి గీతాలైతేనేమి, భగవద్గీత శ్లోకాలైతే ఏమి, వీటన్నిటిని మనం ఇక్కడ ప్రదర్శించవచ్చు. ఓకే మాస్టర్స్, ఎవరు చెప్తారో హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను మాస్టర్స్. ఈరోజు శనివారం ప్రత్యేక కార్యక్రమం మన కళలను మనం ఇక్కడ ప్రదర్శించడం మాస్టర్స్. మన విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం కూడా అవుతుంది. మనం ప్రతి వారం చెప్తూనే ఉన్నాము, ఎవరు ముందుకు రావట్లేదు. ఏదో ఒకటి వచ్చే ఉంటుంది మనకు, దాన్ని ఇక్కడ మనం ప్రదర్శించుకోవాలి మాస్టర్స్. ఓకే సార్, అన్మ్యూట్ ఆప్షన్స్ అన్మ్యూట్ చేసుకోండి వెంకటప్రసాద్ సార్. ఓకే సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. మాస్టర్స్ అందరికీ నమస్కారం. జూమ్ శిక్షణ నిర్వహిస్తున్నటువంటి నాగమణి మేడం గారికి, లలిత మేడం గారికి, ఈ జూమ్ శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాన సహచరులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మేడం, నేను ఈ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక చిన్న గీతం రాసింటి, అది చెప్తాను. అది చెప్పిన తర్వాత మౌనం గురించి ఒక 10 వాక్యాలు మాట్లాడతాను మేడం. మనం మౌన ధ్యానం చేస్తున్నాం కదా, మౌనం యొక్క ప్రాధాన్యత గురించి. ఓకే సార్. అమర జీవికాలోజీ అంతరాత్మయే మన్నది, అమర జీవికాలోజీ అంతరాత్మ ఏమన్నది, రతనాల వీణన తెలంగాణ సాధించమన్, అమర జీవికాలోజీ అంతరాత్మ ఏమన్నది, రతనాల వీణన తెలంగాణ సాధించమన్నది, చెల్లి 3 పాయల సిరిమల్లెల జడయేమన్నది, చెల్లి 3 పాయల సిరిమల్లెల జడ ఏమన్నది, తెలంగాణ సీమాంధ్ర రాయల వేరు వేరు కావాలన్నది, తెలంగాణ రాయలసీమ ఆంధ్ర వేరు వేరు కావాలన్నది, చతుర్భుజల్ పైకెత్తిన చార్మినార్ ఏమన్నది, చతుర్భుజల్ పైకెత్తిన చార్మినార్ ఏమన్నది, భుజం భుజం కలిపిన తెలంగాణ సాధించమన్నది, మెట్టు గుట్ట మీద మిన్నంటే ఆ గుడి గోపురమేమన్నది, మెట్టు గుట్ట మీద మిన్నంటే ఆ గుడి గోపురమేమన్నది, మచ్చలేని ఔన్నత్యం మన నాయకులకు కావాలన్నది, మచ్చలేని ఔన్నత్యం మన నాయకులకు కావాలన్నది, చక 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 పరిగెత్తే ఆ తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ఏమన్నది, చక 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 పరిగెత్తే ఆ తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ఏమన్నది, పట్టాలను తప్పనంత వరకే మన ఉద్యమ పరుగులన్నది,
మన ఉద్యమ పరుగులన్నది. గడప కింద మూల్గుతున్న గజ్జి కుక్క ఏమన్నది, గడప కింద మూల్గుతున్న గజ్జి కుక్క ఏమన్నది. కులగజ్జిత ఉద్యమాన్ని దెబ్బతీయకురా అన్నది, కులగజ్జిత ఉద్యమాన్ని దెబ్బతీయకురా అన్నది. గడ్డి మోపులమ్ముకునే గుడ్డి పిల్ల ఏమన్నది, గడ్డి మోపులమ్ముకునే గుడ్డి పిల్ల ఏమన్నది. గరీబైన నవాబైన గరీబైన నవాబైన కష్టపడి తినాలన్నది. పాక మీద ఎగురుతున్న కాకి పిల్ల ఏమన్నది, పాక మీద ఎగురుతున్న ఆ కాకి పిల్ల ఏమన్నది. లాఠీలు లూఠీలు స్థిరములు కావు కావు కావన్నది. లాఠీలు లూఠీలు స్థిరములు కావు కావు కావన్నది. జామ చెట్టు కొమ్మ మీద ఆ రామచిలక ఏమన్నది, జామ చెట్టు మీది రామచిలక ఏమన్నది. రామరాజ్యమునకు సాటియా రామరాజ్యమే అన్నది. కరుణారసపూరితమైన ఈ కవి హృదయము ఏమన్నది. సమసమాజ నిర్మాణమే తెలంగాణకు నాంది కావాలన్నది. కరుణారసపూరితమైన కవి హృదయము ఏమన్నది. సమసమాజ నిర్మాణమే తెలంగాణకు నాంది కావాలన్నది. అమరజీవి కాళోజీ అంతరాత్మ ఏమన్నది. రతనాల వీణన తెలంగాణ సాధించమన్నది, సాధించమన్నది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం ఈ ఓకే మనం అందరము ఆ మౌనం యొక్క ఇంపార్టెన్సీ నేను ఒక పత్రికలో చూసి సేకరించాను, అది చెప్తాను మేడం. మౌనం అంటే ఆలోచనలు, కలలు, కోరికలు, భ్రమల ముసుగులో బుర్రలోని సామానంతా పక్కన పెట్టి నిన్ను నీవు స్పష్టంగా చూసుకోవడం. ఇది ఆత్మ సాక్షాత్కారమే మాస్టర్స్. మౌనం ఓ శక్తి సాధనం, మౌనం ఓ పదునైన ఆయుధం. మౌనం అంటే పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద సంభాషణ అన్నారు ఓ మహానుభావుడు. గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది, మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌన ముద్రలో ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతినిస్తుంది మాస్టర్స్ అని అంటారు మన మెహర్ బాబా గారు. మౌనం నోటిలో నాలుకతో పరిమితమైన వ్యవహారం కాదు. నోరు, మెదడు సమన్వయంతో పనిచేయాలి. పుస్తకం చదవడం మౌనం కాదు, అది రచయిత సృష్టితో మమేకమై మాట్లాడటం. టీవీ చూస్తూ కూర్చోవడం మౌనం కాదు, అది కొన్ని పాత్రలతోనో వార్తలతోనో చేసే సంభాషణ. మౌనంలో మాటలుండవు, ఆలోచనలుండవు, అదో తపస్సు.
మాట ఒకానొక వ్యక్తీకరణ మార్గం మాత్రమే. కానీ ఇదొక్కటే వ్యక్తీకరణ కాదు. మౌనాన్ని మించిన కమ్యూనికేషన్ లేదు మాస్టర్స్. మౌనంలోని అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించాలనుకునేవారు ముందుగా మాటల మత్తు నుంచి బయటపడాలి. ఇది ఏ ఒక్క రోజులోనో సాధ్యం కాదు. మనం మాటల్ని తగ్గించుకోవాలి, పొదుపుగా వాడాలి, అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. మౌనం మానవ సంబంధాల మీద సానుకూల ప్రభావం చూపుతుంది. నోరు జారడం వల్ల వచ్చే ఇబ్బందులుండవు. ఉద్యోగ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు మౌనంలోనే సమాధానం దొరుకుతుంది. నాణ్యమైన యంత్రం ఎప్పుడు శబ్దం చేయదు, సాఫీగా తన పనిని తాను చేసుకుపోతుంది. అలాగే సమర్థులు కూడా అంతే, తమ పని తాము మౌనంగా చేసుకుపోతుంటారు. మౌనం మనలోంచి పుట్టుకొచ్చే అపార శక్తిని వృధాగా పోనివ్వదు. మనిషి మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల్ని నివారించుకోవచ్చు, మరెన్నో సమస్యల్ని అధిగమించవచ్చు. చేసే పనిపై ఏకాగ్రతను పెంచవచ్చు. ఆరోగ్యపరంగా, మానసిక ప్రశాంతత పరంగా ఎంతో మేలు చేస్తుంది మనకు ఈ మౌనం. తక్కువ మాట్లాడేవారు, సత్యం మాట్లాడేవారికి వాక్శుద్ధి ఎక్కువగా ఉంటుంది అంటారు మాస్టర్స్. వారు మాట్లాడే మాట ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఇక మౌనం మన వ్రతమైతే మన వాక్కుకు ఎంతో శక్తి చేకూరుతుంది. వారంలో కేవలం ఒక్కరోజు మౌనం పాటిస్తే పోయేదేమీ ఉండదు. మనలోని శక్తి మరింత పెరిగి వాక్శుద్ధితో పాటు శారీరక ఆరోగ్యం కూడా మన సొంతం. నిశ్శబ్దం అంటే ఈ మౌనంలోనే అనంత శక్తి దాగి ఉంది. అందుకే అందాం మనం, మౌనం శరణం గచ్చామి, మౌనం శరణం గచ్చామి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం ఫర్ ద గివింగ్ దిస్ ఛాన్స్. ఈ వాక్యాలు ధ్యానధార అనేటువంటి మన మ్యాగజైన్ నుండి సేకరించాను మేడం. దీన్ని ధ్యానధార చీఫ్ ఎడిటర్ శ్రీ వై వేణు గారు వారి కలం నుంచి జాలువారినటువంటి ఆనిముత్యాలు ఇవి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం ఫర్ ద గివింగ్ దిస్ ఛాన్స్. చాలా అద్భుతంగా చెప్పారు సార్ మౌనం గురించి. మౌనం భగవంతుని భాష. మౌనం వల్ల మన శక్తి ఎంత ఎనర్జీ ఉంటుందో కూడా వివరించారు మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మాస్టర్స్, ఇంకెవరైనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా? ధ్యాన సార్ చెప్తారా సార్ మీరు ఏదైనా? ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా ముందుకు రండి. ఈరోజు మరి మనకు సార్ వెంకటప్రసాద్ సార్ ప్రతి వారం మన శనివారానికి ఉన్న సబ్జెక్టుని ఎంతో అద్భుతంగా తీసుకొస్తున్నారు మన ముందుకు. సార్ లాగా కూడా మనం కూడా అందరూ ప్రయత్నం చేయాలి మాస్టర్స్. ఓకే సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి సార్. మేడం నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే సార్. మన ప్రార్థనకు భగవంతుడు 3 సమాధానాలు ఇవ్వచ్చు మేడం. అదొకటి తటస్థు, 2 ఇప్పుడే కాదు, 3 వచ్చేసి ఇంతకంటే గొప్పదాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. ప్రార్థన మన ఫలితం వచ్చేసి నేను భగవంతుని శక్తి కోసం ప్రార్థిస్తున్నాను, కానీ ఆయనేమో అధిగమించమని నాకు కష్టాలను ఇచ్చాడు. నేను భగవంతుని వివేకం కోసం ప్రార్థించాను, కానీ ఆయనేమో సాధించమని నాకు సమస్యల్ని ఇచ్చాడు. నేను భగవంతుని ధైర్యం కోసం ప్రార్థించాను, కానీ ఆయన పోరాడమని నాకు ప్రమాదాలని ఇచ్చాడు. నేను భగవంతుని ప్రేమ కోసం ప్రార్థించాను, కానీ ఆయనేమో సాయపడమని నాకు సోదర మానవుల్ని చూపాడు. నేను భగవంతుని కృప చూపమని ప్రార్థించాను,
కానీ ఆయనేమో ఎదగమని నాకు అవకాశాలను ఇచ్చాడు. నేను భగవంతుని సిరి సంపదల కోసం ప్రార్థించాను, కానీ ఆయనేమో శ్రమించమని నాకు శక్తినిచ్చాడు. కోరిందేది దక్కలేదు, కానీ కావలసినవన్నీ నాకు లభించాయి. హలో, ఇంకా ఉందా సార్? అయిపోయిందా? అయిపోయింది మేడం. చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా మనకేం కావాలో మనకంటే ఎక్కువ భగవంతునికే తెలుసు. అందుకే ఆయన ఇచ్చిన దాన్ని ఏదైనా కూడా మనం స్వీకరించాల్సిందే. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా? మేడం, లక్ష్మీపతి. దైవ చింతన అనేది ఒక చూద్దాం మేడం, 2 మాటలు. ఓకే సార్, చెప్పండి. గతంలో చూస్తూ దేవునికి ధన్యవాదాలు అర్పించాలి. భవిష్యత్తులో చూస్తూ దేవునికి విశ్వసించాలి. వెలుపల చూస్తూ దేవుణ్ణి సేవించాలి. లోపల చూస్తూ దేవుణ్ణి కనుగొనాలి. భగవంతుడు ఎంత పెద్దవాడంటే మొత్తం ప్రపంచాన్ని తన ప్రేమలో ముంచి వేయగలడు. ఎంతటి సూక్ష్మ రూపుడంటే మన హృదయం లోపల ఒదిగిపోగలడు. ఎంత తెలివైన వాడంటే చెప్పకుండానే మన కోరికలన్నీ తెలుసుకోగలడు. కానీ మనకు మేలు చేసే వాటిని తీర్చేంతటి వివేకవంతుడు. భగవంతుని ప్రత్యక్షంగా చూస్తున్నట్లే మనం ఆయన్ని ఆదరించాలి. ఎందుకంటే మనం ఆయన్ను చూడలేకున్నా ఆయన మనల్ని చూడగలడు అని ఓ ప్రవక్త ఉపదేశిస్తారు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా? లక్ష్మీపతి సార్, మీరు చెప్తారా సార్? ఓకే సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే ఈ సార్. అవకాశం ఇచ్చిన రంగనాథ్ మాస్టర్ కి, ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న మా ధ్యానులందరికీ ఆత్మ నమస్కారాలు. నేను భగవద్గీతలో ఒక 5 శ్లోకాలు చెప్తాను. ఓకే సార్. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాస్సేవ కిము కుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం ప్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజావచనం ఉబ్రవీత్. తస్సైతం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం ప్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధాను విరాటస్య ద్రుపదస్య మహారథః. దుష్టకేతు చేకితానః కాశీరాజస్య వీరవన్ పురిజిత్ కుంతిభుజస్య సైభ్యస్య నరపుంగవః. థ్యాంక్ యూ మేడం. అయిపోయింది మేడం. ఓకే, 5 శ్లోకాస్ మేడం. ఓకే సార్, దాని అర్థాలు వివరించగలరా సార్? అర్థాలు తెలియలేదు మేడం, దీంట్లో ఓన్లీ శ్లోకాస్ మాత్రం. ఆ, ఆ. ఓకే ఓకే. ఓకే సార్, అద్భుతంగా చెప్పారు సార్. ఓకే మాస్టర్, ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకుంటే కదా అసలు మనం ఎవరం అనేది మనకు తెలుస్తుంది అందరికీ కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి జూమ్ లో ఉన్నాము, మనం ఎవరు ఎందుకు వీడియోస్ ఆన్ చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు. సుజిత మేడం, ఈరోజు మీరు క్లాస్కి వచ్చారు, మరి మాకు ఏదైనా చెప్తారా మేడం మాకు అందరికీ కూడా? నమస్తే సుచిత మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే మేడం. నమస్తే మేడం. అసలు నాకు ఫీవర్, ఈ గొంతు జలుబు అంతా క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకా అసలు 1 వీక్ నుంచి ఇలాగే ఉంది మేడం. అందుకని ఓకే మేడం. అందుకే మధ్యలో మాట్లాడడం లేదు, నేను వింటున్నా అంతే. డైలీ వస్తున్నాను, వింటున్నా అంతే. అవును మేడం. అందరూ చాలా చక్కగా కవితలు కానీ చక్కగా అన్ని బాగా చెప్తున్నారు. పాటలు సార్ చాలా బాగా పాడారు కవితలు. అవును మేడం. అవును, లాస్ట్ వీక్ కూడా సారు సబ్జెక్ట్స్ తీసుకొని సబ్జెక్ట్స్ మీద చాలా అద్భుతంగా పాడారు లాస్ట్ వీక్ కూడా. ఇప్పుడు కూడా అలాగే చక్కని కవితలు అందించారు. అలాగే ఈ నరసింహుల గారు కూడా చాలా చక్కగా జ్ఞానం గురించి తెలియచేశారు. ఆయన కూడా ఎలా భగవంతునితో
ఆయన ఎలా ఇస్తే మనం అలా స్వీకరించాలి అని. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ మాట్లాడతాను మళ్ళా. ఓకే మ్యామ్, ఓకే, రెస్ట్ తీసుకోండి మేడం. వనజ మేడం, మీరు ఏమైనా చెప్తారా మేడం? అన్మ్యూట్ చేసుకోండి వనజ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ అవ్వలేదు మేడం. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఏం లేదు మేడం, భగవద్గీత శ్లోకాలు తప్ప నాకు ఇంకా వేరే ఏం రావు. ఓకే మేడం, అవే చెప్పండి. ఓకే మేడం. అప్పటికప్పుడు రాసి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ పంచదశోऽధ్యాయः. పురుషోత్తమ యోగము. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రవృరావ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తౌ వేద స వేదవిత్ అదచ్చోత్వం ప్రస్తుతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రబలాః అదచ్చ మూలానను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమహ్యేన తతోపలభ్యతే నాంతో నాచాతిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గతవ్యై తస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రస్తుతా పురాణి నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా నివృత్తి కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజైర్ గచ్చంత మూఢా ప్రథమవ్యయంతత్ న తద్భాసతయే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనసష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరై యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రైం చక్షుస్పర్శనైం చ రసనం గ్రహణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం సితం వాపి భుంజాయనం గుణాత్మనం విమూఢానానుపశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగనైశ్చైవం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంత్యోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజో జగద్భాసయతే లిఖితం జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి మచ్చగ్నౌ తత్తేజో బుద్ధిమామకం గామావిశ్యతి భూతాని ధారయామ్యసమోజసా పుష్యామి చౌషధిः సర్వాः
सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहिमाश्रितः प्राणापानसमायुक्ता पचाम्यन्नश्चतुर्विधम् सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्जानमपोहनै च वेदै च सर्वारहमेव वेद्यो वेदान्तकृद्वेद विवेद चाहं द्वानिमौ पुरुषौ लोके क्षराक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्चर उत्तमौ पुरुषस्त्वसन् परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाश्रित्य विभर्तव्य ईश्वरः यस्माक्षरततोऽहम् अक्षरादसि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद्भवति मां सर्वभवे भारत इति गुह्यतमं शास्त्रम् इदमुत्तमनागया एतद्भूत्वा बुद्धिमान् स्यात् कृतस्य भारत ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तम योगो नाम पंचदशोऽध्यायः सर्वं శ్రీకృష్ణార్పణమస్తు. చాలా చక్కగా వివరించి చెప్పారు మేడం భగవద్గీత శ్లోకాలు. మీరు కొత్తగా వచ్చినా కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. 1 వీక్ అవుతుంది మేడం వచ్చి. అవును మేడం, అవును. ఓకే మాస్టర్స్, ఈ రోజు మనకు రాఘవయ్య సార్ గారు క్లాస్కి వచ్చారు చాలా రోజుల తర్వాత. వెల్కమ్ టు ద సెషన్ సార్. రాఘవయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. పొడుపు కథ సార్ పొడుపు కథలు చెప్తారా సార్? అవునండి. ఓకే సార్, ఒక్క 2 మినిట్స్ సార్, అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేస్తాను. ఓకే. ఓకే మాస్టర్స్, ఈరోజు మనకు సారు పొడుపు కథలు అందరికీ అన్మ్యూట్ ఇచ్చేసాను. ఆన్సర్ తెలిసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని సమాధానం చెప్పండి మాస్టర్స్. ఓకే సార్, చెప్పండి. టిక్కుల బండి, టిక్కులాడు బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి, ఏమిటది మాస్టర్? టిక్కుల బండి, టిక్కులాడు బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి, ఏమిటది? సైకిలా సార్? మనసు. గడియారం కరెక్ట్ ఆన్సర్ సార్. తొడుము లేని పండు చాలా కాలం ఉండు, ఏమిటది? తొడుము లేని పండు చాలా కాలం ఉండు, ఏమిటది? విభూది పండు. విభూది పండు కరెక్ట్ ఆన్సర్ సార్. తిరిగే దీపం, గాలివానకు ఆగని దీపం, చమురు లేని దీపం, పిట్టల దీపం, ఏమిటది? తిరిగే దీపం, గాలివానకు ఆరని దీపం, చమురు లేని దీపం, పిట్టలకు దీపం. అది లైటా సార్? లైట్ కాదండి. క్లూ ఇవ్వండి సార్. ఇది ఒక చిన్న పురుగు. క్లూ వచ్చేసి మినుగురు పురుగు కరెక్ట్ ఆన్సర్. తాళం గాని తాళము, ఏమి తాళం? తాళం గాని తాళం, ఏమి తాళం? అది తాళం. ఆది తాళం కరెక్ట్ ఆన్సర్. చస్తుంది, ఏమిటది? తెలిసి కుడుతుంది, తెలియక చస్తుంది, ఏమిటది? తేలు సార్? కాదండి. దోమ. చీమా దోమ రెండు కరెక్ట్ ఆన్సర్. చిన్న పాప కాదు,
ఎక్కడి పండ్లను తిన్నా దొంగ కాదు ఏమిటది? చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు. ఎక్కడి పండ్లు తిన్నా దొంగ కాదు ఏమిటది? చిలుక, రామచిలుక. రామచిలక కరెక్ట్ ఆన్సర్. నీరు తాగితే గుప్పిడవుతుంది, ఎండ తగిలితే గంపిడవుతుంది ఏమిటది? ఉప్పు సార్. కాదండి. నీరు తాగితే గుప్పిడవుతుంది, ఎండ తగిలితే గంపిడవుతుంది ఏమిటది? పత్తి కావచ్చు. పత్తి కరెక్ట్ ఆన్సర్. దూది. నీతో దెబ్బలు తిన్నాను, నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండము తొక్కాను, గుప్పెడు బూడిదయ్యాను, నేనెవర్ని? కట్టే సార్. కాదండి. అది కూడా ఒక రకమైన ఆన్సరే కానీ ఇంకా కరెక్ట్ ఆన్సర్. పేడ పిడక కరెక్ట్ ఆన్సర్. పిడక కరెక్ట్. ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను కానీ చెప్పును కాదు, అందరికీ కనిపిస్తాను కానీ అద్దమును కాదు, నేనెవరిని? నీడ. నీడ. నీడ కరెక్ట్ ఆన్సర్. నీటి మీద తేలుతుంది గాని పడవ కాదు, చెప్పకుండా పోతుంది గాని జీవి కాదు, మెరుస్తుంది గాని మెరుపు కాదు, ఇదేమిటి? నీటి బుడగ. కరెక్ట్ ఆన్సర్. నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే గాని మళ్ళీ నడవదు, నేనేమిటి? నడుస్తూ నడుస్తూనే ఆగిపోతుంది, పీక మీద కత్తి తెస్తే గాని మళ్ళీ నడవదు, ఏమిటది? మాస్టర్ సైడ్ ఉంది ఎవరికన్నా? ఆన్సర్ వచ్చేసి మనం నిత్యం వాడుతూనే ఉంటాం రాయటానికి. పెన్ను సార్. పెన్. పెన్ను కాదు, అలాంటిది ఇది కూడా. పెన్సిల్. కత్తిపిట్ట కావచ్చు. పెన్సిల్ కరెక్ట్ ఆన్సర్. పెన్సిల్. పెన్సిల్. పుట్టినప్పుడు లేకుండా తర్వాత వచ్చి ఆ తర్వాత పోయేవి ఏమిటవి? పుట్టినప్పుడు లేకుండా తర్వాత వచ్చి మళ్ళీ పోయేవి ఏమిటవి? వెంట్రుకలు. కాదండి. పుట్టినప్పుడు లేకుండా తర్వాత వచ్చి ఆ తర్వాత పోయేవి ఏమిటవి? పండ్లు సార్. పండ్లు. పండు కరెక్ట్ ఆన్సర్. మంచి సువాసన ఉన్న పూజకు పనికిరానిది ఏమిటది? మంచి సువాసన ఉన్నా కానీ పూజకు పనికిరాని పుష్పం ఏమిటది? మౌలి పువ్వు. మొగలి పువ్వు కరెక్ట్ ఆన్సర్. కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది, కాళ్ళు లేకపోయినా నడుస్తుంది ఏమిటది? కళ్ళు లేకపోయినా నడుస్తుంది, కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది, కాళ్ళు లేకపోయినా నడుస్తుంది ఏమిటది? మాస్టర్ సైడే ఉందా? క్లూ ఏమండి సార్? ఇది ఆకాశంలో ఉంటుంది. మేఘం సార్. వేగం కరెక్ట్ ఆన్సర్. అన్నం పెడితే ఎగరదు, పెట్టకపోతే ఎగురుతుంది ఏమిటది? అన్నం పెడితే ఎగరదు, పెట్టకపోతే ఎగురుతుంది ఏమిటది? క్లూ సార్. ఇది ఆహారం తీసుకోవడానికి ఉపయోగిస్తాం. గ్లాసు సార్, లేదా చెంబు. కాదండి. స్పూన్. కాదండి. ఇది ఒక ఆకు. ఇస్తరాకు. విస్తరాకు. అన్నదమ్ములు ఇద్దరు ఒకరంటే మరొకరికి పడదు, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, వారి మధ్యకు ఎవరైనా వస్తే పచ్చడే ఏమిటది? పండ్లు, నాలుక సార్. కాదండి. అన్నదమ్ములు ఇద్దరు ఒకరే. ఏమండి? తిరగలు కరెక్ట్ ఆన్సర్. తిరగలు. ఎర్రగా ఉంటాను కానీ నేనెవరితో సరసాలాడను, నన్ను ముట్టుకుంటే ఊరుకోను ఏమిటది? ఎండుమిరపకాయ సార్. కాదండి. అగ్ని. అగ్ని కరెక్ట్ ఆన్సర్. నిప్పు. ఎముకలు లేని జీవి ఎప్పటికీ పోదు ఏమిటది? ఎముకలు లేని జీవి ఏటికి పోయింది ఏమిటది? పాము సార్. క్లూ సార్. ఎముకలు లేని జీవము ఏటికి పోయింది. ఇది ఒక జీవి. తెల్లగా. జలగా కరెక్ట్ ఆన్సర్. నల్ల స్తంభం పైన నలుగురు దొంగలు ఏమిటది? నల్ల స్తంభం పైన నలుగురు దొంగలు
ఏమిటది? ఇది ఒక సుగంధ ద్రవ్యం. క్లూ వచ్చేసి లవంగం. లవంగం కరెక్ట్ ఆన్సర్ మేడం. మహనీయుని మాట. మన ఖర్చులలో విలువైనది కాలం, మన సంపాదనలో విలువైనది జ్ఞానం, మన మనసుకు విలువైనది ధ్యానం. మనిషికి రోగం కలిగించేది పాపం, మనిషికి భోగం కలిగించేది పుణ్యం, మనిషికి భవిష్యత్తునిచ్చేది కర్మ, మనిషికి లాభం కలిగించేది సేవ, మనిషికి సంపాదన ఇచ్చేది పొదుపు, మనిషికి విలువ పెంచేది దానం, మనిషికి నష్టం కలిగించేది హింస, మనిషికి అశాంతి కలిగించేది ఆశ, మనిషికి శాంతి కలిగించేది తృప్తి, మనిషికి దుఃఖం కలిగించేది కామం, మనిషిని పతనం చేసేది అహంకారం, మనిషికి అందరినీ దగ్గర చేసేది ప్రేమ, అందరినీ దూరం చేసేది అసూయ, మనిషికి స్థితిని సూచించేది గుణం, మనిషిని దైవంగా మార్చేది దయ, మనిషిని ఆత్మస్థితికి తెచ్చేది వాక్కు, మనిషికి విజయం చేకూర్చేది ధర్మం, మనిషిని గొప్పవాణ్ణి చేసేది జ్ఞానం, మనిషికి ముక్తినిచ్చేది సత్యం, మనిషిని అన్ని రకాలుగా సంస్కరించేది జపం ధ్యానం. నేటి మంచి మాట. చేతిలో డబ్బులు లేకపోవడం కాదు పేదరికం, చేతల్లో మంచి లేకపోవడం పేదరికం. ఇంకోటి, ఆపదలో ఆదుకున్న ఆప్తుణ్ణి, బాధను పంచుకున్న బంధువుని, సలహానిచ్చే సన్నిహితుణ్ణి, మేలుకోరే మిత్రుని జీవితంలో ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. థ్యాంక్ యూ మేడం. ఈ సదవకాశం కల్పించిన మీకు, అదే విధంగా రంగనాథ్ సార్ గారు చదవసుకుని ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత వచ్చి ఎన్నో పొడుపు కథలతో మాకు ఎన్నో మంచి విషయాలను తెలియజేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాస్టర్స్, ఇంకా ఎవరైనా ముందుకొచ్చి వారి యొక్క కళల్ని ప్రదర్శించవచ్చు మాస్టర్స్. ఇంకా మనకు 10 minutes టైం ఉంది. శ్రీలక్ష్మి మేడం, మీరు ఎంతో చక్కగా పార్టిసిపేషన్ చేసేవారు కదా మేడం ఇంతకు ముందంతా. వీడియో ఆన్ చేసుకోండి మేడం. ఇంకా మాస్టర్స్, పద్మా మేడం మీరేమైనా చెప్తారా? పద్మా మేడం, ఇలాంటి అవకాశాన్ని మనం చేసుకోవాలి మాస్టర్స్ అందరూ కూడా. మళ్ళీ ఇంకో శనివారం దాకా మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం రాదు, మనం పాడాలనుకుంటే కూడా, ఎవరికైనా వినిపించాలంటే కూడా. అన్ని వింటున్నాను మేడం, చాలా బాగుంటున్నాయి. ఓకే మేడం, మీరు ఏదైనా పార్టిసిపేషన్ చేస్తారా మేడం? నేనేం చేయలేండి, అన్ని వింటున్నాను. మాట్లాడే టైం వచ్చినప్పుడు మాట్లాడతాను మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా మాస్టర్స్, లక్ష్మి గారు, వరలక్ష్మి, జనని, నవనీతమ్మ, కిషోర్ సార్, పద్మజ, శివజ్యోతి, చాలా మంది ఉన్నారు. నీలకంఠరెడ్డి, శ్రీలక్ష్మి, మాధవరావు, మీరంతా ఏం మాట్లాడకూడదు అనుకుంటున్నారా ఎలా సార్? మన విశుద్ధ చక్రం మాట్లాడితేనే కదా యాక్టివేషన్ అయ్యేది. పాట అయినా సరే, పద్యం అయినా సరే, శ్లోకమైనా సరే, ఏదైనా మోరల్ స్టోరీ అయినా సరే, ఏదైనా షేర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే మాస్టర్స్, ఎవరు పార్టిసిపేషన్స్ చేసే అవకాశం లేదనుకుంటే మనం సెషన్ని క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, తిరిగి 11 గంటల సెషన్లో కలుసుకుందాం మాస్టర్స్. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్.